ఉగ్రవాదులకి చావు దెబ్బ కొట్టిన మన భారత సైన్యం. మీ అందరికీ యాद ఉండొచ్చు, పహల్గాంలో చాలా వరకు మన హిందువులు అక్కడ తిరగనికి వెళ్ళినారు. చాలా మంది హిందువులు ఉండే పేరడిగి ఏ విధంగా ఈ టెర్రరిస్టులు అందరికీ చంపేసినారు. మీరందరూ కూడా చూసినారు. ఆ రోజే ప్రధానమంత్రి మోదీ గారు ఒక సంకల్పం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితిలో మా భారతుల పైన కాల్పులు జరిపిన ఈ టెర్రరిస్టుల్ని నేను ఏడవను, ఒక సంకల్పం తీసుకోండి. ఇవాళ చాలా వరకు కొన్ని పొలిటికల్ లీడర్లు మోదీ గారు చెప్తారో ఏం చెయ్యరు, చాలా వరకు పొలిటికల్ లీడర్లు కామెంట్ చేస్తారు. ఓకే, ఈ సమయం రాజకీయం గురించి మనం మాట్లాడదు, కానీ ఈ సమయం మన భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇచ్చింది దాని గురించి మనం మాట్లాడదాం. ఇవాళ ఏ దేశం కూడా ఈ విధంగా యాక్షన్ తీసుకోదు, కానీ మన భారత సైన్యం స్వయం ప్రధానమంత్రి గారు కూర్చొని మన భారతదేశ సైన్యంకి ఆదేశం ఇస్తున్నారు, మీరేం చేస్తారు చేయండి. కానీ ఇవాళ మన భారత సైన్యం పాకిస్తాన్లో గుసాంచి టెర్రరిస్ట్ అడ్డల పైన, అంటే టెర్రరిస్ట్ అడ్డ పైన ఏ విధంగా బాంబు దాడి చేసి దాదాపు 90 అబోవ్ టెర్రరిస్టుల్ని చంపేస్తున్నారు. అంటే మా హిందూ మహిళలు బొట్టు తీసేస్తే మా భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇస్తుంది ఇవాళ మన భారత సైన్యం చూపెట్టింది. అదేవిధంగా పహల్గాంలో ఆ టెర్రరిస్టులు భర్తకి ఏ విధంగా చంపినారు, మహిళల ముందు చంపే ముందు ఏం చెప్పినారు వాళ్ళు, మోదీకి చెప్పుకోపో. ఇవాళ మోదీ గారు చెప్తున్నారు మా రిజల్ట్ ఈ విధంగా ఉంటుందని. ఇది ప్రారంభం. నేనైతే ప్రధానమంత్రి మోదీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం పాకిస్తాన్ పైన దాడు, పాకిస్తాన్ పైన యుద్ధమే స్టార్ట్ చేయాలి నా ఒక నివేదిక. ఎందుకంటే పాకిస్తాన్ ఒక టెర్రరిజం ఫ్యాక్టరీ. మనం ఒకటే చోటుకి దాడి చేసినాం, కొన్ని ఆతంకీయులు టెర్రరిస్టులు చనిపోయినారు, కానీ ఇవాళ ప్రతి ఒక్క పాకిస్తాన్ కోనలో టెర్రరిస్టులు తయారవుతున్నారు. అందుకోసం ఇప్పుడు ఒక మంచి సమయం. ఇవాళ భారతదేశం అందరు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్తోని అటు ఇటు మనం ఒక యుద్ధం చేసుకోవాలని అందరు కూడా అనుకుంటున్నారు. అందుకోసం ప్రధానమంత్రి మోదీ గారితో ఒక నివేదిక, యుద్ధం స్టార్ట్ చేయండి, పాకిస్తాన్ మొత్తం ఖతం చేయండి, అది నేను మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. టెర్రరిస్టులు, దేశ విద్రోహులు ఇవాళ అక్కడ రక్తపాతాన్ని చెల్లించారు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తాము. భారతదేశం సహనాన్ని, ఓపికని పరీక్షించే ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చవి చూడాల్సి ఉందని చెప్పి హెచ్చరిస్తాము. దొంగచాటుగా మన మిలిటరీ దుస్తులలో వచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దొంగచాటుగా వచ్చి మన పౌరుల ప్రాణాలు తీసిందో దానికి తప్పకుండా మూల్యం చెల్లిస్తామని చెప్పి హెచ్చరిస్తాము. నిన్న జరిగినటువంటి ఘటన భారత ప్రజానికం గుండెలను గాయపరుస్తూ ఉంది, ఇలా ఆవేశం రగిలిపోతా ఉంది. తప్పకుండా భారత జాతి సందర్భంగా వాళ్ళకు పూర్తిగా నివాళులర్పిస్తూ ఉంటున్నారు. వాళ్ళు చిందించిన రక్తం వృధా పోదని చెప్పి భావిస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దీన్ని తప్పకుండా ఎదుర్కొని తింటుందని చెప్పి తెలియజేస్తారు. ఇప్పుడు సెక్యులరిజం కోసం మాట్లాడేటువంటి పెద్దలు, ఈ దేశం అందరి మతస్థులు అని మాట్లాడేటువంటి ఇతర మతస్థులు దయించి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాట్లాడాలి. మొన్న పహల్గాంలో మతం అడిగి అంగిలాగా ఇప్పించి బట్టలు ఇప్పించి మరి నీ మతాన్ని ఐడెంటిఫై చేసి కాల్చిన తర్వాత కూడా ఇంకా దానికి కూడా వత్తాసు పలికేటువంటి కొంతమంది మూర్ఖులు కనబడుతున్న ఈ సమాజంలో ఇట్లాంటి సంఘటనలు ఏమనాలన్నా మనం గట్టిగా మాట్లాడినామనుకో అట్లెట్లా మాట్లాడతాడు ఎంపీ అయి ఉండే అంటారు. మూర్ఖులు అనే పదమే వస్తుంది. వాళ్ళు ఏం చెప్తారు, మసీదులో మేము ప్రార్థనలు చేస్తాం, అందరూ బాగుండాలని కోరుకుంటాడు అల్లా అని చెప్తాడు. మరి బీజేపీ నాశనం కావాలి, మోడీ గారు నాశనం కావాలని ఒక మసీదులో ప్రార్థన జరిగితే ఆ మసీదు ఉండాలా ఉండకూడదు అనేది ఆ మసీద్ కమిటీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడినా అనుకో, బీజేపీ ఎంపీ మసీదును గులగొడతాడా అంటారు. నేను మసీదును గులగొట్టమని అంటలేదు. ఆ మసీదు నిర్వహిస్తున్నటువంటి మసీద్ కమిటీ
ఇట్లాంటి మీటింగ్ జరిగినందుకు ఏం చేస్తుంది అనేది సమాజం ముందుకు వచ్చి చెప్పాలనా వద్దా? మీరు చెప్పకపోతే మాట్లాడటం స్టార్ట్ అవుతారు. అందుకనే ఉత్తర భారతం దక్షిణ భారతం అని మాట్లాడుతున్నటువంటి మూర్ఖులు మేధావులైనటువంటి సినీ నటులారా, దీని మీద మాట్లాడుండ్రి, దీని మీద స్పందించుర్రి. తమిళనాడునే పోటీ చేసి పార్టీలు పెట్టుకొని పెద్ద పెద్ద నటులు మరి నటిస్తారు కదా, మీడియా ముందుకు వచ్చి ఉత్తర భారతం దక్షిణ భారతం అని నటిస్తారు కదా. యూ స్టార్ట్ డిస్కసింగ్ ఆన్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్. పరమత సహనం కలిగి ఉన్నటువంటి వాళ్ళు హిందువులు కాబట్టే మీరు చేసేటువంటి తప్పుడు పనులన్నీ ఇంకా ఈ దేశంలో నడుస్తా ఉన్నాయి. బట్ నౌ ఇట్ ఈస్ ద ఎరా ఆఫ్ ద మోడీ. ఈ తప్పుల్ని ఎట్ల పరిస్థితులలో క్షమించేది లేదు. ఈ గడ్డ మీద పుట్టినోడు ఈ గడ్డ కోసమే బతకాలనేది మా నినాదం. అట్లే ఉండాలంటే ఉండరు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోదు.